ఒక విచిత్రమైనది అనిపించింది ఏంటంటే, రాహుల్ గాంధీ మాట్లాడింది గానీ, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంది గానీ, మోడీ చాక్లెట్లు ఇవ్వడం తప్పట. ఒకళ్ళకి భగవద్గీత ఇస్తే తప్పు. ఇదివరకు కొంతమంది నాయకులకు భగవద్గీత ఇచ్చాడు. మెలోనీకి మెలోడీ చాక్లెట్లు ఇచ్చాడు. అది తప్పంట. అది డిప్లొమాటిక్ కాదట. మరి జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి ఏం చేశాడని ప్రధానమంత్రి అయ్యాడు? గాంధీ గారు అయ్యారంటే ఒక అర్థం ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యాడంటే అర్థం ఉంది. నెహ్రూ ఎందుకు అవ్వాలి ప్రధానమంత్రి? బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళ మహిళలతో సాన్నిహిత్యం ఉంది కాబట్టి అయ్యాడు ఆయన. లార్డ్ మౌంట్ బాటన్ భార్యకి సిగరెట్లు వెలిగించినోడు ఆయన. దానికి ఏమని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ఆయన చాలా డిప్లొమాటిక్ సిస్టంలో అది కరెక్ట్ అని. మరి ఇది కూడా డిప్లొమాటిక్కే కదా. ఇంకోటి కొంచెం పదజాలం, సంస్కారహీనమైన పదజాలం. చాక్లెట్లు తినిపిస్తున్నాడు అంట. ఏమన్నా చాక్లెట్ ఓపెన్ చేసి నోట్లో పెట్టాడే ఏంది? ఎంత సంస్కారయుతంగా బిహేవ్ చేశారు వాళ్ళు. ఆ సంస్కారం మన దగ్గర ఎందుకు లోపిస్తోంది? అలాగే మన నాయకుల దగ్గర సంస్కారం ఏడ తెచ్చింది? అట్లాంటి దాంట్లో మాట్లాడితే చాలా ఉంటాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఏమి పాకిస్తానోడి గిఫ్ట్గా ఇవ్వలేదు నరేంద్ర మోడీ. లేదంటే ఆక్సాయ్ చిన్ని తీసుకెళ్ళి చైనాకి గిఫ్ట్గా ఇవ్వలేదు నరేంద్ర మోడీ. చైనా అధ్యక్షునికి 35,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఏమి గిఫ్ట్గా ఇవ్వలేదు నరేంద్ర మోడీ. లేదంటే దీవుల్ని తీసుకెళ్ళి ఇందిరాగాంధీ ఇచ్చేసినట్టు శ్రీలంకకి ఇచ్చేయలేదు నరేంద్ర మోడీ. ఏదైనా సరే మోడీ ఇచ్చిందో చాక్లెట్ ప్యాకెట్. అది భారతదేశపు తయారీ, వేరే దేశంది కాదు. దానివలన అయితే గీతే మన ప్రొడక్ట్స్ గురించిన ప్రచారం జరుగుతుంది. ఆ పార్లే కంపెనీ వాడేమో ఆయనకేం డబ్బులు ఇయ్యడు కదా. ఆ అమ్మాయి ముచ్చటపడుతోంది మెలోడీ అని. కాబట్టి ఆ మెలోడీ అనే పేరుతో బ్రాండ్ చాక్లెట్ ఉందని తీసుకెళ్ళి ఇచ్చాడు. అది ఈడ్చిపెడితే అంతే 50 రూపాయలు ఉండదు. 50 రూపాయల చాక్లెట్ ప్యాకెట్కి 50 కోట్ల రూపాయల మాటలు మాట్లాడుతున్నాం, 50,000 కోట్ల రూపాయలు ప్రచారం చేస్తున్నాం.